హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. క్రియేటివ్ గాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శోభనాచల స్వామి వారి చరిత్ర అపూర్వము. బ్రహ్మాండ పురాణంలోని శ్రీ శోభనాచల మహత్యమును ఘట్టమును సూచించిన క్షేత్రగాథ పురాణ ప్రసిద్ధమని తెలుస్తున్నది. శ్రీ శోభనగిరి కృతయుగమున సువర్ణాకారంతో, అపర తిరుమలగా, త్రేతాయుగములో మణిమయముగా, ద్వాపర యుగమున రజతాకార శోభితంగా, కలియుగంలో శిలామయంగా కనిపించినట్లు పురాణ ప్రసిద్ధి. కృతయుగముందు శ్రీ సుభవ్రత మహారాజు శ్రీ మహావిష్ణువుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అంతటా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమే వరము కోరుకోమనెను. నేను పర్వతాకారమును పొందుదును, నీవు శ్రీలక్ష్మీ సమేతుడివై నా యందు వేంచేసి ఉండవలసినదిగా శుభవ్రతుడు ప్రార్థించెను. అంత శ్రీహరి అనుగ్రహించెను. శుభవ్రతుడు తపస్సు చేసి పర్వతాకారమును పొందెను కనుక ఇది శోభనగిరిగా, ఈ గిరిపై వేంచేసిన శ్రీవారు వ్యాఘ్ర నరసింహునిగా ప్రసిద్ధులైరి. ఈ పర్వతమునకు నైరుతిన వరాహ పుష్కరిణి కలదు. శ్రీ స్వామివారిచే నిర్మించబడినది కనుక దీనికి వరాహ పుష్కరిణి అను నామము కలిగినదని వరాహావతార ఘట్టమునందు తెలుపబడెను. మానవులను తరింపచేయుటకే అర్చారూపమును శ్రీ స్వామివారు వ్యాఘ్ర నారసింహునిగా దర్శనమిస్తూ స్వామిని సేవించు భక్తుల కోరికలను తీర్చు కల్పవృక్షమై విరాజిల్లుతున్నది ఈ నారసింహ క్షేత్రం. 1802 సంవత్సరమున నూజివీడు ప్రభువులు శ్రీ మేకా అప్పారాయ వంశమున మొదటి ప్రభువులైన శ్రీ మేకా రామచంద్ర అప్పారావు గారి కుమారుడు శ్రీ శోభనాద్రి అప్పారావు గారి స్వప్నంలో స్వామి కనబడి వారి కోరికలను తీర్చగా వంశ పారంపర్య ధర్మకర్తృత్వము స్వీకరించి సఫలురైరి. తదనంతరం వారి కుమారులైన శ్రీ నారయ్య అప్పారావు గారి సోదరులు మరియు వారి సంతతి వారు దివ్య దేశ సంప్రదాయముగా ఉత్సవాలు నిర్వహించుటకు ఆభరణములు రథమి రామానుజ కూటము 3 గ్రామాలు ఇచ్చి ఉన్నారు. శ్రీ స్వామివారిని సకలాభరణ శోభితునిగా అలంకరించి బ్రహ్మోత్సవ, మాఘ మాసోత్సవ, పవిత్రోత్సవాది అనేక కైంకర్యములు వైకానస ఆగమానుసారము జరిపించుచు ఆలయమునకు సర్వతోముఖాభివృద్ధిని చేయుచున్నారు. వేలాదిగా భక్తులు వరాహ పుష్కరిణి యందు స్నానమాచరించి స్వామిని శ్రీ స్వామివారి దృక్కళ్యాణమును రథోత్సవమును దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులవుతున్నారు. క్షేత్రగాథకు నిదర్శనములు కలవు. क्या
కట్టెడురా వైకుంఠం కానచైతం. పల్లకి అంటారు కదా, పల్లకి, గరుడు పల్లకి, నాగ పల్లకి, గుర్రం పల్లకి, అని పల్లకి, ఆంజనేయ స్వామి. చాలా సంవత్సరాలు ఇప్పుడు ఏం తీయట్లేదు జరుగుతుంది కదా. మనకి పురాతన కాలంలో జరుగుతుంది సేవలు. ఇది గరుడవాహనం సేవ. ఫ్రెండ్స్, కింద అయితే కనుక టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సోమనాథ స్వామి టెంపుల్ అనమాట, అంటే నరసింహస్వామి. సో మీకు ఆలయ చరిత్ర అనేది ఫోటో అనేది పెట్టాను, వీడియో కూడా తీసి పెట్టాను. ఇక్కడైతే కనుక వర్షం పడే సిచ్యువేషన్ ఉంది. సో పైకి వెళ్తూ మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం. డివోషనల్ ట్రెక్కింగ్ అనమాట. సో ఆగిరిపల్లి టెంపుల్ చూడడానికి వచ్చాం. సో ఇదిగోండి, ఇది వచ్చేసరికి కింద టెంపుల్ అనమాట. సరే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా. సో మెట్లు చూస్తే కనుక చూడండి, మెట్లు చాలా లెంత్ ఉన్నాయి. కొండ పైన ఉండిద్ది అనుకున్నాం, కానీ ఆకాశ మార్గం ఉండిద్దని తెలీదు. సో వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఎక్కిన మెట్లు అయితే కనుక ఇవన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం ఎక్కాను, ఆయాసం వచ్చి స్టార్ట్ అయింది. సో ఇక్కడ కింద గోపురం కనిపిస్తుంది కదా, సోమనాథ స్వామి టెంపుల్ అనమాట, నరసింహస్వామి టెంపుల్. ఇదిగోండి మెట్ల కింద. బ్యాక్ క్యామ్లోకి వచ్చేసరికి మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ టోటల్ పైన కూడా ఆగిరిపల్లి కొండ కూడా ఫుల్ ఎక్కువ అనమాట, ఫుల్ చెమటలు. సో ఇవ్వండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో బ్యాక్ సైడ్ గోపురం కనిపిస్తున్నారు. సో అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట. సో అదే కాదు, దానికి ఇవ్వండి మీకు కరెక్ట్గా వేలు పడుతుంది, ఇక్కడ గోపురం ఉందన్నమాట. సో ఈ గోపురానికి ఆపోజిట్ అంటే ఇటువైపు లాస్ట్ శివాలయం ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసింది ఏంటల్లా కోతులు అనమాట. సో కోతులు అయితే కనుక బీభత్సంగా మనల్ని హడావిడి చేస్తూ ఉంటాయి. సో అందుకే వీడియో కూడా కంటిన్యూటీ అనేది మిస్ అయ్యిద్ది. ఎందుకంటే ఫోన్ లాక్కెళ్ళిపోయింది అనుకోండి, నాకు వీడియోస్ చేసుకోవడానికి కూడా ఫోన్ ఉండదు. సో ఇప్పుడు వీడియో చేసింది కూడా మొత్తం పోతుంది. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా మెట్లు ఎక్కుతున్నప్పుడల్లా ఇదిగోండి ఇలాగా బల్ల లాంటి ఏర్పాటు చేశారు, అలా కూర్చొని వెళ్ళచ్చు అనమాట రిలాక్స్ అయ్యి. ఇంకోటి ఏంటంటే ఈ గుడికి పైకి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా చిన్న పుల్ల మొక్క అనేది పట్టుకొని వెళ్ళండి. లేదంటే కనుక మీ దగ్గర ఏమన్నా సరే మీ మీదకి ఎగబడ్డానికి ట్రై చేస్తాను అనమాట. మేమైతే కనుక ఫుడ్ కూడా తీసుకెళ్ళలేదు. సో ఎందుకంటే మీద పడుతున్నాయని ఆల్రెడీ చెప్పారు వేరే వాళ్ళు. సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఇదిగోండి శిఖరం పైదాకా ఎక్కొచ్చేసాం అనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆగిరిపల్లి టెంపుల్ని కూడా ఒకసారి చూడండి. సో ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది, డివోషనల్గా టెంపుల్కి వచ్చినట్టు ఉంటుంది. చూసారు కదా ఫుల్ చెమట్లు. అలాగే ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని గ్రో అయ్యేదానికి హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ signing off.